హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ దేనికిరా మీ బతుకులు యాక్ థూ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎవరి గురించి అంటారా? ఇంకెవరండి బాబు, మనకు తెలుసు కదా, నీచ్ కమీనే కుత్తేగాళ్ళంతా బాలీవుడ్లోనే ఉంటారని. ఏదో దేవుడు కరుణించి ఇప్పుడు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, కానీ లేకుంటే ఎంతసేపు ఈ ముసల ఖాన్ అంకుల్ గల్లదే అనమాట రొదంతా. పోనీ విపరీతమైన టాలెంట్ గల్లా అంటే అదేం లేదు మళ్ళా. అంతా నెపోలింకులే. ఒకడు వంగలేడు, ఇంకోడు లేయలేడు. ఒకడు నవ్వితే సస్తాం, ఇంకోడు ఏడిస్తే పారిపోతాం. అట్టుంటది ఇలా టార్చర్. అయినా కూడా ఈళ్ళే ఎందుకు సెలామణి అవుతూ వచ్చారంటే ఏమి లేదు, ఇంకెవరిని రానియ్యలేదు కాబట్టి. అప్పట్లో చూశాం కదా, సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనే ఒక చిన్న హీరో అంచెలంచెలుగా ఎదుగుతూ వీళ్ళ అండదండలు లేకుండా పైకొస్తున్నాడని లేపేశారు. అట్టుంటది ఈ దరిద్రుల జలసి. ఇక ఈ బాలీవుడ్ ఎంత నీచమో చెప్పాలంటే, ఇక్కడ తయారయ్యే 80% సైన్మాలకి ఆ దావూద్ గాడి బ్యాచే బ్లాక్ మనీని ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ కానంకులు గల సైన్మాలన్నీ కూడా 30 ఏళ్ళగా అలా తయారవుతున్నవే అన్నమాట. ముంబై బాంబ్ బ్లాస్ట్‌కు కారణమయ్యి ఇప్పటికీ టెర్రరిజంకి ఫండింగ్ చేసే ఆ దావూద్ అంకుల్ గాడికి ఈళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం అట్టాంటిది. చెప్పాలంటే ఆడి కాళ్ళ కింద చెప్పుల్లాంటోళ్ళు ఈళ్ళనమాట. అందుకే ఆడిని బ్యాడ్ లైట్‌లో చూపెట్టారనో, లేక పాకిస్తాన్ మీద ఎనలేని ప్రేమో తెలీదు కానీ, ఇప్పుడు సంచలనం రేపుతున్న 'దురంధర్' పైన ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. మన సౌత్‌లో రజనీకాంతం అంకుల్, ఇంకా మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటోళ్ళు కూడా పాజిటివ్‌గా పోస్టులు పెట్టారు. కానీ బాలీవుడ్ సైన్మా అయినా కూడా బాలీవుడ్ నుంచి ఒక కొండెగాడు కూడా అస్సలు స్పందించలేదనమాట. ఆ కాన్గాళ్ళంటే కుత్తేగాళ్ళు. వాళ్ళ ఎజెండా ఎప్పుడు ఓపెన్‌గానే చూపెడుతూ ఉంటారు. పాకిస్తాన్ పైన ఈగ వాలితే వాళ్ళ జామూన్లు షేక్ అయినంతగా విలవల్లాడిపోతారు. అదే ఇండియా పైన ఎంత పెద్ద అటాక్ జరిగినా కూడా నోట్లో కుకుంబర్ పెట్టుకుంటారు. అది వేరే సంగతి. మరి పెద్ద ముండావోడు ఈ అమితాబ్ బచ్చన్ తాతకి ఏమైంది? కనీసం పెద్దరికం కూడా లేదా? లేక ఈ తాత కూడా మాఫియా బాపతేనా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. బాలీవుడ్‌లో అంత పెద్ద హిట్ సైన్మా వస్తే పెద్దరికంతోనైనా మెచ్చుకోవడం కానీ, ఒక మాట మాట్లాడడం కానీ లేదు. ఎందుకు పాకిస్తాన్‌ని బ్యాడ్‌గా చూపెట్టారని నొప్పా అని అడుగుతున్నారు సినిమా మేధావులు సైతం. అసలు ఇలాంటి లఫంగిగాలని దేశం నుంచి తరిమేయాలి. భూమికి భారం తప్ప ఎలాంటి లాభం లేదు ఇలాంటి స్పైన్‌లెస్, క్యారెక్టర్‌లెస్ ఫెలోస్ వల్ల. ఈ దేశంలో పడి బతుకుతూ పాకిస్తాన్ పైన వల్లమాలిన ప్రేమ చూపించే ఇట్టాంటి వాళ్ళకి ఫ్యాన్స్ అయిన వాళ్ళని తన్నాలి ముందు. అసలు ఇండియన్ ఆడియన్స్ లేకుంటే ఈ అమితాబ్ బచ్చన్ తాతగాడు ఎవడు, ఈ ఖాన్ అంకుల్స్ గాళ్ళు ఎవరు అసలు అని మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఆళ్ళ ఆవేశంలో కూడా న్యాయం ఉందనే చెప్పాలి. 'దురంధర్' సినిమాలో దావూద్ క్యారెక్టర్స్ ఏమంటే, అనిల్ కపూర్ తాతగాడు నాను చెయ్యను అన్నాడంట. కుక్క బిస్కెట్లు తిని పెరిగినోడు కదా! మరి అలా కాక ఇంకెలా చెప్తాడు చెప్పండి? ఇక ఈ 'దురంధర్' పైన లోలోపల ఈ కాన్గాళ్ళు రగిలిపోవడానికి కూడా కారణం గదే అనేది ఓపెన్ సీక్రెట్. కాకపోతే అమితాబ్ బచ్చన్ తాత పైకి వృద్ధనారి పతివ్రతలాగా కలరింగ్ ఇస్తాడు కానీ, లోలోపల పెద్ద ఖర్జూరంగాడే అని ఎప్పటికప్పుడు తేటతెల్లం అవుతూనే వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆదిత్య ధర్ లాంటి దమ్మున్న డైరెక్టర్, రణ్వీర్ సింగ్ లాంటి మగాడు కలిసి తీసిన 'దురంధర్' బాలీవుడ్ 40 ఏళ్ల ప్రొపగండాని, వాళ్ళ మాఫియా ఎకోసిస్టమ్‌ని ఎత్తి కుదేలు చేసి కూసాలు కదిలేలా చేసిందని చెప్పడంలో ఎట్టాంటి అతిశయోక్తి లేదని అంటున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.